ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్ని దేశాల్లో ఒకలాగా ఉండవు, ఒకదానికి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియా ఎడ్యుకేషన్, యుఎస్ఏ ఎడ్యుకేషన్ పూరా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలోనే యూనిక్గా ఉంటుంది. అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఏ దేశంలో చూసి ఉండరు. సో ఆ దేశం పేరు ఫిన్లాండ్. వరల్డ్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్. సో ఈ ఫిన్లాండ్ దేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పబోయే ముందు ఈ దేశం గురించి కొన్ని విషయాలు చెప్తాను. సో చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. ఫిన్లాండ్ ఒక యూరోపియన్ కంట్రీ. ఇది రష్యా అండ్ స్వీడన్కి నేబరింగ్ కంట్రీ. దీని యొక్క క్యాపిటల్ సిటీ హెల్సింకి. ఈ సిటీని వైట్ సిటీ ఆఫ్ నార్థర్న్ యూరోప్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ సిటీలో ప్రతి ఇల్లు వైట్ గ్రానైట్తో కడతారు. అందుకే దీన్ని వైట్ సిటీ ఆఫ్ నార్థర్న్ యూరోప్ అని అంటారు. ఈ దేశం యొక్క ఒఫీషియల్ లాంగ్వేజ్ ఫినిష్తో పాటు సెకండరీ లాంగ్వేజ్గా స్వీడిష్ని కూడా నేర్చుకుంటారు, ఎందుకంటే వీళ్ళ పక్క దేశం స్వీడన్. అందుకే ఇక్కడ స్వీడిష్ని సెకండరీ లాంగ్వేజ్గా ట్రీట్ చేస్తారు. అండ్ ఇక్కడ స్వీడిష్ సెటిలర్స్ కూడా ఎక్కువగా ఉంటారు, అందుకే ఇక్కడ స్వీడిష్ లాంగ్వేజ్ని సెకండరీ లాంగ్వేజ్గా ట్రీట్ చేస్తారు. ఈ దేశంలో 188,000 లేక్స్ ఉన్నాయి, అందుకే ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ లేక్స్ అని అంటారు. యూరోప్లో 74% ఫారెస్ట్ కలిగిన ఏకైక దేశం ఫిన్లాండ్. ఇక్కడ 80% వరకు ప్రజలు అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు వరల్డ్ ఫేమస్ మొబైల్ కంపెనీ నోకియా ఈ దేశంలోనే పుట్టింది. యాంగ్రీ బర్డ్స్ ఈ గేమ్ని మనం మొబైల్స్లో ఇప్పటికి కూడా ఆడుతూనే ఉంటాం. ఈ గేమ్ కూడా ఫిన్లాండ్లోనే స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు ఈ దేశం యొక్క ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ దేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని తెలుసుకుందాం. మన ఇండియాలో పిల్లల్ని 3 ఇయర్స్కే స్కూల్కి పంపుతారు, కానీ ఈ ఫిన్లాండ్లో 7 ఇయర్స్ పూర్తిగా నిండాక స్కూల్కి పంపుతారు. వీళ్ళ పిల్లలకు 1 to 6 ఇయర్స్ ఏజ్ మధ్యలో సోషల్ ఎడ్యుకేషన్, సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా కలిసికట్టుగా ఉండాలో పిల్లలకు సంబంధించిన కొన్ని స్కిల్స్ని కూడా నేర్పిస్తారు. ఇవన్నీ అయిపోతేనే స్కూల్ పంపడం మొదలు పెడతారు. మన దేశం లాగా వీళ్ళకు ఎగ్జామ్స్, స్టడీ అవర్స్, హోంవర్క్స్ వంటివి ఉండవు. ఇక్కడ కేవలం మ్యాథ్స్ టెస్ట్ పెడతారు, కానీ కేవలం పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి పెడతారు. ఈ టెస్ట్ యొక్క మార్క్స్ పిల్లలకు చూపించరు. మన దేశంలో స్కూల్ యూనిఫామ్ అనేది ఇంపార్టెంట్, కానీ ఈ దేశంలో యూనిఫామ్ ఎవ్వరు వేసుకోరు, ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడో నిషేధించారు. ప్రపంచంలోనే స్కూల్స్కి ఎక్కువగా హాలిడేస్ కలిగిన దేశం ఫిన్లాండ్, ఎందుకంటే ఇక్కడ సంవత్సరానికి 180 డేస్ మాత్రమే స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ స్కూల్స్ 9:30కి స్టార్ట్ అయ్యి 2:30కి ఎండ్ అవుతాయి. ఇక్కడ స్కూల్ ఫీ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ పిల్లలకు ఫుడ్, బుక్స్ కూడా స్కూలే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ టీచర్కి మన ఇండియాలో IAS, IPS ఆఫీసర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో ఈ దేశంలో కూడా టీచర్స్కి అలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ టీచర్ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం, అండ్ ఇక్కడ టీచర్ కావాలంటే ఖచ్చితంగా PhD కంప్లీట్ చేయాల్సిందే. ఈ దేశంలో టీచర్స్ ఎక్కువ శాతం యూనివర్సిటీ టాపర్స్ అయి ఉంటారు, ఎందుకంటే ఈ దేశంలో టీచర్స్కి అంత రెస్పెక్ట్. 50 ఇయర్స్ బ్యాక్ ఈ దేశంలో ఎడ్యుకేషన్ మామూలుగానే ఉండేది. ఆ తర్వాత 1970లో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా మార్చేశారు. సో ఇలాంటి ఎడ్యుకేషన్ డెవలప్డ్ కంట్రీస్ అయిన USAలో కూడా ఉండదు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ పక్కనే ఉండే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్.